నాగార్జున సాగర్ గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఒక్కో గేటు నుంచి 6,000 నుంచి 10,000 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. నాగార్జున సాగర్ కు వరద నీరు పెరుగుతుండటంతో అధికారులు గేట్లు ఎత్తారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నాగార్జున సాగర్ గేట్లను అధికారులు ఎత్తడం జరిగింది. నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ నాగార్జున సాగర్ డ్యాం వద్ద నుంచి మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు లైవ్ లో. రవి, లక్ష్మీదుర్గ రెండు తెలుగు రాష్ట్రాల వరప్రదాని నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు అయితే కొద్దిసేపటి క్రితం తెరుచుకున్నాయి. మనం చూసుకోవచ్చు నాగార్జున సాగర్ యొక్క 26 గేట్లలో 6 క్రస్ట్ గేట్లు, ఒక్కో గేటు 5 అడుగుల మేర ఎత్తి దాదాపుగా 2 లక్షల క్యూసెక్కుల నీరును దిగువకు డ్యాం అధికారులు అయితే విడుదల చేశారు. గత ఏడాది నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండకపోవడంతో క్రాప్ హాలిడే గత ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి జూలై 25వ తేదీ నుంచి శ్రీశైలం నుంచి భారీగా వరద ప్రవాహం రావడంతో కేవలం 25వ తేదీ నుంచి ఈ నెల 5వ తేదీ వరకు మాత్రమే నాగార్జున సాగర్ వేగంగా నిండింది. 590 అడుగుల గరిష్ట నీటి మట్టానికి గాను 582 అడుగులకు సాగర్ నీటి మట్టం చేరుకుంది. 582 అడుగుల లెవెల్ మెయింటైన్ చేస్తూ శ్రీశైలం నుంచి వచ్చేటటువంటి ఇన్ఫ్లోను మొత్తం కిందకు దిగువకు వదులుతున్నారు. ఇక్కడి నుంచి కృష్ణమ్మ తెల్ల పాల నురుగులు కక్కుతూ కిందికి వస్తున్న సుందర దృశ్యాలు చూసేందుకు అయితే పర్యాటకులు కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ గత ఏడాది కృష్ణా బేసిన్లో సరైన వర్షాలు కురవకపోవడం, ప్రాజెక్టులన్నీ నిండకపోవడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతాంగం కూడా తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ బోర్లు సైతం కూడా వేసిన పరిస్థితి. ఈసారి సాగర్ ప్రాజెక్టు నిండడంతో ఆయకట్టు రైతాంగం కూడా అంతా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మనం చూసుకోవచ్చు ఈ రోజు ఇంకా కూడా 3 లక్షల ఇన్ఫ్లో కొనసాగుతుంది. మరింత కూడా ఇన్ఫ్లో శ్రీశైలం నుంచి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో డ్యాం అధికారులు కూడా మరింతగా గేట్లు పెంచే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక్కడ కృష్ణమ్మకు పూజలు చేసేందుకు కూడా ఇక్కడ పర్యాటకులు కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. చెప్పండి, ఎట్లా ఉంది సాగర్? అసలు ఇది చెప్పడానికి మాటలు లేనంత ఆనందంగా ఉందండి. మాది మాచర్ల, మాకు అంత దగ్గరలో ఉన్నా కానీ మేము అంత ఆనందం పొందుతున్నాం అంటే మాకు అసలు మాకు చెప్పలేని అనుభూతి ఉంది. ఈరోజు మేము కుటుంబ సమేతంగా వచ్చి మా కృష్ణమ్మకి ఆరతిచ్చి మా మొక్కును మా తీసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మా కృష్ణమ్మ వాళ్ళ డ్యామ్ నుండి మన పాడి పంటలు బాగా పండి మన రాష్ట్రం బాగా సమృద్ధిగా ఉండాలని మేము మా కృష్ణమ్మ. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది ఇప్పుడు? కంపల్సరీ మంచి సంతోషంగా ఉందండి. ఎట్లా ఉంది అసలు సాగర్? గత ఏడాది క్రాప్ హాలిడే ఉంది. గత ఏడాది పంటలు లేక బోర్లు వేసి ఎండిపోయి అంత ఆగమాగం లక్షలు పెట్టుకున్నా కూడా బోర్లు పడలేదు. నీళ్ళు రావడం వల్ల సంతోషంగా ఉందండి. ఇప్పుడు నిండటం వల్ల ఓవర్ఫ్లో చేయడం కూడా మంచి సంతోషంగా ఉంది. చూసుకోవచ్చు మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 6 లక్షల ఆయకట్టుకు సంబంధించిన రైతాంగం కూడా సాగర్ ఆయకట్టు మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే సాగర్ ఎడమ కాలం నుంచి ఆ నీటిని కూడా విడుదలయ్యేంతో ఇప్పటికే నారుమడులు సిద్ధం చేసుకున్న రైతాంగం కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి భారీగా ఇంకా ఇన్ఫ్లో కొనసాగితే గేట్ల సంఖ్యను మరింతగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. 590 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి గాను 580 లెవెల్ మెయింటైన్ చేస్తూ వచ్చే ఇన్ఫ్లోని అయితే కిందికి దించే అవకాశం అయితే ఉంది.